ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ వ్లాగ్ అయితే మా చెల్లి ఇక్కడే ఉంది కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్ ట్రెడిషనల్ మేకప్ లుక్ విత్ లెస్ ప్రోడక్ట్స్. ఇలా టన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెట్టేసుకొని మేకప్ కాకుండా విత్ వెరీ లిమిటెడ్ ప్రోడక్ట్స్ మంచిగా ఫ్లాలెస్ ఫేస్ వచ్చేస్తుంది. అండ్ మీరు చాలా మంది ఇట్లా అడుగుతున్నారు కదా, ఇట్లా మా పార్టీ వీడియో చూసి ఇట్లా విష్ణు ఫేస్ చాలా మంచిగా గ్లోయింగ్ ఉంది ఇట్లా అని చెప్పి. సో షీఈస్ ద రీజన్. ఈ మేకప్ ఆర్టిస్ట్ మీకు అన్ని టిప్స్ చెప్పేస్తుంది. ఇట్లా మంచిగా గ్లోయింగ్ ఫేస్ కావాలి అంటే, ఎస్పెషలీ ఫర్ ద నైట్ పార్టీస్ కి ఎలాంటి మేకప్ వేసుకోవాలి, ఇఫ్ ఇట్ ఇస్ డే పార్టీ ఎలాగా మేకప్ చేసుకోవాలి. మీరు ఈ మేకప్ కోసం టన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు, ఎక్కువ మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ తో కూడా మంచిగా చేసుకోవచ్చు. సో చిటి, అపార్ట్ ఫ్రమ్ మేకప్ నువ్వు సారీ కూడా చూపిస్తావు ఎలా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు అని చెప్పి. సో దాని వర్డ్ ప్రీ ప్లేటింగ్. మనం అలా ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే పట్టు సారీస్ ఈజీగా కట్టేసుకోవచ్చు అంట. నేను ఇంతకు ముందు చేసుకోలేదు, ఇప్పుడు మా చెల్లి చెప్పే టిప్స్ తో ఈజీగా నెక్స్ట్ టైం నేను కూడా కట్టేసుకుంటా. అండ్ ఇంకా తర్వాత ఐబ్రోస్ చేస్తాను. ఇంకా ఫేషియల్ హెయిర్ నీకు అవసరం లేదు. సో ఐబ్రోస్ చేయడానికి ఏం యూస్ చేస్తావు? ఫేషియల్ రేజర్. ఓకే, సో లుక్ ఎట్ మై ఐబ్రోస్. నాకు బాగా పెరిగిపోయినాయి ఐబ్రోస్. సో ఫేషియల్ రేజర్ యూజ్ చేస్తావు. మనము ఐబ్రోస్ చేసుకునేటప్పుడు ఏమైనా మాయిశ్చరైజర్ పెట్టి చేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ గా? మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. మీకు ఏమైనా స్లిప్పరీ అనిపిస్తే అవాయిడ్ దట్. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ మనము ఐబ్రోస్ చేసేసుకుందాం. సో ఐబ్రోస్ చేయడానికి అయితే మా చెల్లి నాకు ఇట్లా సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తుంది. ఎనీ మాయిశ్చరైజింగ్ లోషన్ వర్క్స్. మీరేమి ఇదే కొని చేయాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఇస్ ఫేషియల్ రేజర్. ఇవి మేము అమెజాన్ లో తీసుకున్నాము. మీకు ఏ స్టోర్ లో అయినా దొరుకుతుంది, ఐ మీన్ ఏ కాస్మెటిక్ స్టోర్ లో అయినా కూడా దొరుకుతుంది. దీన్ని మీరు అప్పర్ లిప్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు వెరీ థిన్ అప్పర్ లిప్ ఉంటే యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ హ్యావ్ థిక్ అప్పర్ లిప్, బెటర్ మీరు ఏదైనా థ్రెడింగ్ ఆర్ వ్యాక్సింగ్ చేయండి. బికాస్ రేజర్ తో చేస్తే అవి ఇంకా థిక్ గా వచ్చేస్తాయి గ్రోత్ వచ్చినప్పుడు. సో దిస్ ఇస్ నాట్ ఫర్ థిక్ ఇట్లా ఉన్న అప్పర్ లిప్ ఉన్న వాళ్ళకి కాదు. అండ్ ఆల్సో మీరు దీంతో ఫేషియల్ హెయిర్ కూడా తీసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బాగా ఇక్కడ ఎక్కువ ఫేషియల్ హెయిర్ ఉంటే. నాకు ఫేషియల్ హెయిర్ ఉంటుంది, బట్ అది నా స్కిన్ కలర్ లో కలిసిపోతుంది. సో నేనేమి ఫేషియల్ హెయిర్ తీయను దీంతో. ఇప్పుడు మా చెల్లి వచ్చేసి ఇంకా ఐబ్రోస్ చేసేస్తుంది. ఐబ్రోస్ని నేను ఫస్ట్ హెయిర్ గ్రోత్ అయ్యే డైరెక్షన్లో తీసాను. నెక్స్ట్ చిన్న హెయిర్ ఉంటుంది కదా, దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసాను. బట్ ఫేషియల్ హెయిర్ మాత్రం హెయిర్ గ్రోత్ అయ్యే డైరెక్షన్లోనే చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో చేయకూడదు. వన్ డన్. సో ఈ ఐబ్రో అయితే అయిపోయింది, మంచిగా నీట్గా అయిపోయింది. యూజువల్గా నేనైతే వెరీ థిన్గా అయితే ఐబ్రోస్ చేసుకోను, నాకు బ్రాడర్ ఐబ్రోసే ఇష్టం కాబట్టి జస్ట్ ఎక్స్ట్రాస్ తీసేస్తుంది మా చెల్లి. అండ్ ఇంకా ఇప్పుడు ఈ ఐ చేసేసి ఇంకా మేకప్ స్టార్ట్ చేసేస్తాను.
సో మేకప్కి వచ్చేసి మేము అరౌండ్ 7 to 8 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రోడక్ట్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ ప్రైమర్ కదా, తను ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేసింది స్కిన్ని, సో నేను ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. మా అక్కది కాంబినేషన్ స్కిన్, సో తనకు టీ జోన్లో మాత్రమే ఆయిల్ ఉంటుంది, అండ్ అందుకే నేను ఈ ప్రైమర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది స్మాష్ బాక్స్ ఆయిల్ కంట్రోల్ ప్రైమర్. ఇది ఎల్ఏ గర్ల్ ప్రో కవరేజ్ ఫౌండేషన్ ఇన్ షేడ్ ఫెయిర్, తనకు ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫౌండేషన్. అండ్ ఈ ఫౌండేషన్ వెరీ ఎక్స్పెన్సివ్ కాదు, చాలా ఆఫర్డబుల్. నాకు ఇంతకు ముందు నాకు తెలుసు బ్రాండ్, బట్ నేను ఎప్పుడు వాడలేదు, నాకు మా చెల్లి చెప్పింది. అండ్ కన్సీలర్స్ కూడా తను ఎల్ఏ గర్లే యూస్ చేస్తుంది. అండ్ ఈవెన్ తను నాకు ఈరోజు చేసే కాంటరింగ్ కూడా ఎల్ఏ గర్ల్ కన్సీలర్ తో చేస్తుంది. దే ఆర్ వెరీ ఆఫర్డబుల్, కవరేజ్ బాగుంటుందంట, దే ఆర్ లైట్ ఇన్ వెయిట్ అండ్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ బ్రీతబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ లెస్ ఎక్స్పెన్సివ్. సో మీ బ్యాగ్ నేమి లూట్ చేయదు ఈ ఫౌండేషన్. ఇది మీకు యుఎస్ లో దొరుకుతుంది అండ్ ఇండియాలో కూడా దొరుకుతుంది. ఇండియాలో నైకా వెబ్సైట్ లో చూసాను నేను ఇది. యుఎస్ లో అయితే మీకు అల్టాలో దొరుకుతుంది, ఇంకా ఇక్కడ వాల్మార్ట్ లో కూడా దొరుకుతుంది. ఓకే, సో అల్టా అండ్ వాల్మార్ట్. నేను ఫౌండేషన్ అప్లై చేయడానికి ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. మనం ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తే డౌన్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేయాలి. అండ్ ఫస్ట్ మనం చీక్ నుంచి అప్లై చేసుకోవాలి ఫౌండేషన్ ఎప్పుడైనా కూడా. ఫౌండేషన్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి జ్యోతి? కన్సీలర్ అక్క. ఓకే, తను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్. అది కూడా తను ఎల్ఏ గర్ల్ దే యూజ్ చేస్తుంది. విత్ ద ఫౌండేషన్ నాకైతే మంచిగా ఫ్లాలెస్ గా కనిపించేస్తుంది ఫేస్. ఇవి హై కవరేజ్ ఉన్నాయి కదా, బాగా హై కవరేజ్. యా, ఈవెన్ మనకు డార్క్ సర్కిల్స్ నాన్ ఈవెన్ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగా సరిపోతుంది. యా, మీకు ఇంకా ఎక్కువ డార్క్నెస్ ఉన్నా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా ఈ ఫౌండేషన్ చాలా మంచిగా సెట్ అవుతుందంట. బికాస్ దీనికి చాలా హై కవరేజ్ ఉంది. అండ్ ఇప్పుడే తనకు ప్రైస్ చెప్పింది, ఇట్ ఈస్ లెస్ దాన్ ఇట్లా $10 కన్నా లెస్ దానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూస్తే అరౌండ్ 600-700 ఉంది కదా ప్రైస్. బట్ ఇదైతే చాలా మంచిగా ఉంది. మీరు ఇంకెవరైనా బిగినర్స్ ఉన్నా, మీరు మేకప్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చిన్న లెస్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కొనుక్కొని మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అట్లా వచ్చాక మీరు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు ఫౌండేషన్స్ వీటన్నిటిని కూడా కొనుక్కొని ప్లే చేయొచ్చు. నేనైతే జస్ట్ మేకప్ స్టార్ట్ చేసినప్పుడు నేను వేసుకునేటప్పుడు నేను మా చెల్లిద్దరం కూడా మేకప్ వీడియోస్ చూసి వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ ప్రోడక్ట్ చూపిస్తే ఆ ప్రోడక్టే కొనుక్కునే వాళ్ళం. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా మేబీ ఆ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ వేసుకోవడం వల్లే వాళ్ళ స్కిన్ అంత మంచిగా ఉంది, మేకప్ అంత మంచిగా వచ్చింది అని చెప్పి. ఇట్స్ జస్ట్ ఏ రాంగ్ అజంప్షన్. మీకు ఆ స్కిల్స్ ఉంటే మీరు ఏ ప్రోడక్ట్ తో కూడా మంచి తక్కువ డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్ తో కూడా మంచిగా క్రియేట్ చేయొచ్చు. అంతేనా? మనము డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేస్తాం, బట్ తనకు డార్క్ సర్కిల్స్ లేవు. నేను జస్ట్ కన్సీలర్ తో కవర్ చేసేసుకోవచ్చు మనం. అండ్ నేను కన్సీలర్ ని అప్లై చేయడానికి బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. బ్లెండర్ ని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి, ఇలా లాగకూడదు స్కిన్ ని. చిటి ఇట్లా మనం బ్యూటీ బ్లెండర్ ని గట్టిగా ఇట్లా టక్ చేస్తే స్కిన్ మీద లాగితే మోర్ వ్రింకిల్స్ క్రియేట్ చేస్తాం కదా. జస్ట్ ఎప్పుడు కూడా ఇట్లా స్కిన్ లోకి బౌన్స్ చేయాలి బ్లెండర్ ని. మనం కన్సీలర్ ని ఎప్పుడు కళ్ళు పైకి చూసుకుంటూ అప్లై చేసుకోవాలి. అప్పుడు ఈ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ కూడా కవర్ అయిపోతాయి. అదర్వైజ్ మనకు లైన్స్ లో కన్సీలర్స్ ఉండిపోతుంది, క్రీజింగ్ ఎక్కువ ఉంటుంది కదా. నెక్స్ట్ గోస్ ఐలైనర్. ఇది నైకా బ్రాండ్ ఇన్ జెట్ బ్లాక్ షేడ్. ఐలైనర్ అప్లై చేసేటప్పుడు జస్ట్ ఇలా పుల్ చేసుకోవాలి, జెంటిల్ గా పుల్ చేసుకోవాలి.
నేను ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను, నైకాది. చాలా చాలా బాగుంది. నేను ఇదే ఐలైనర్ బ్రష్తో పైన కూడా పెడుతున్నాను. ఇలా ఇలా నేను దీన్ని బ్రష్తో ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ మస్కారా. యూజువల్లీ నేను లారియల్ వాల్మినస్ మస్కారా యూజ్ చేస్తాను, బట్ నా దగ్గర ఇప్పుడు అది లేదు. సో గ్రాండే మస్కారా యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. మనం మస్కారా అప్లై చేసుకునే ముందు కర్ల్ చేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ దీనివి ఆల్రెడీ కర్ల్ ఉన్నాయి. సో నేనేమి కర్లర్ యూజ్ చేయట్లేదు ఇక్కడ. నేను తనకు ఐబ్రో జెల్ యూజ్ చేస్తున్నాను ఐబ్రో ఫిల్లింగ్కి. తనకి ఆల్రెడీ థిక్ ఐబ్రోస్, సో నేను తన ప్రిఫరెన్స్ ఏంటంటే ఫిల్లింగ్ వద్దు అని. సో నేను ఐబ్రో జెల్ యూజ్ చేస్తున్నాను. నేను LA గర్ల్ కన్సీలర్ ఇన్ షేడ్ టాఫీ యూజ్ చేస్తున్నా కాంటోరింగ్కి. ఈ కన్సీలర్ని, ఈ టాఫీ షేడ్ని కాంటోరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లెస్ ఎక్స్పెన్సివ్ కదా కాంటోర్. మనం మంచి ఏమైనా అట్లీస్ట్ మంచి కాంటోర్ దానికి వెళ్తే అట్లీస్ట్ 30 bucks అట్లా ఉంటుంది. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, మా చెల్లి ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా నాకు యూజ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇది నాకు బాగా నచ్చితే నేను కూడా ఇదే తీసేసుకొని కాంటోర్ కి యూజ్ చేస్తా. నాకు మేకప్ మొత్తంలో బాగా ఇష్టమైంది కాంటోరింగ్. మనం లైట్ గా అప్లై చేసుకోవాలి. మేకప్ ఈజ్ ఆల్సో లైక్ కుకింగ్. మనము సాల్ట్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాం, కానీ ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ సాల్టీ అయిపోతుంది కదా. సేమ్ నాలెడ్జ్ ఇస్ డివైన్. తను ఇలా పౌట్ చేసింది కదా, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది మనకు. అప్పుడు అప్లై చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మనం ఇప్పుడు ఇందాక చీక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫోర్ హెడ్. ఈ కాంటోరింగ్ కూడా ఒక్కొక్కరి ఫేషియల్ స్ట్రక్చర్ బట్టి చేసుకోవాలి. నెక్స్ట్ నోస్. సో మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా ఐబ్రో వరకు తీసుకోవాలి మనం. ఓకే. ఇక్కడ ఏమైనా బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ కూడా కాంటోర్ చేస్తావా? యా, చేస్తాను. సో అప్పుడు మీ నోస్ కొంచెం మనకైనా నోస్ బండగా ఉన్నా కూడా మంచిగా షేప్ వచ్చినట్టు కనిపిస్తుంది. కాంటోర్ ఇస్ నథింగ్ బట్ మీ ఫేస్ కొంచెం స్లిమ్మర్ గా కనిపిస్తుంది. ఇంకా మీకున్న ఆల్రెడీ మన ఫీచర్స్ మంచిగా ఏమంటారు, అవి మంచిగా ఇంకా షార్ప్ ఫీచర్స్ లాగా కనిపిస్తాయి. అందుకే కాంటోర్ బాగా ఫేమస్. అందరూ ఫుల్ ఇట్లా కాంటోర్ చేసుకోవాలి అట్లా అనుకుంటారు. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ లిప్స్టిక్ ఫర్ లిప్స్టిక్, బ్లష్ అండ్ ఐ షాడో. ఇది MAC ఇన్ షేడ్ బ్రీతింగ్ ఫైర్. నీకు ఫేవరెట్ లిప్స్టిక్ బ్రాండ్ ఏమైనా ఉందా? Anastasia. Yeah, Anastasia చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో రీసెంట్లీ వీ పర్చేస్డ్ వన్ లిక్విడ్ లిప్స్టిక్ ఫ్రమ్ నైకా. అది అండ్ ద ప్రైస్ ఇస్ అరౌండ్ 560 or something. అది కూడా చాలా బాగుంది. చాలా బాగుంది అది కూడా. అండ్ ఇదైతే ఏది ప్రమోషన్ కాదు, నేను అన్ని ఇండియాలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నాను. సో నైకా నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దిస్ ఇస్ నాట్ ఏ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. ఇవన్నీ మా డబ్బులతో మేము కొనుక్కొని చేసుకుంటున్నాం. ఒక స్మైల్, ఇలా స్మైల్ చేస్తే మనకు ఈ యాపిల్ ఆఫ్ చీక్స్ కనిపిస్తాయి కదా, అక్కడ అప్లై చేసుకుంటాం మనం బ్లష్. ఎప్పుడైనా బ్లష్, కాంటోర్, హైలైట్, ఫస్ట్ హైలైటర్, బ్లష్, కాంటోర్ 3 వస్తాయి. కానీ 3టికి గ్యాప్ రాకూడదు. 3 ఒకటి తర్వాత ఒకటి ఓవర్లాప్ అవ్వాలి.
మేము ఈ బ్లాగ్ చేసేటప్పుడు మేము చాలా ఫన్ ఉంది. మా చెల్లి, మా ఇద్దరు తమ్ముళ్ళు అందరం మేము ఇక్కడే ఉన్నాం. మాకు మస్తు ఫన్ జనరేట్ అవుతుంది. యూజువల్ గా బ్లాగ్ చేసేటప్పుడు ఫన్నే ఉంటుంది. మా చిన్న తమ్ముడు ఏదో అంటూ ఉంటాడు, బట్ ఈ బ్లాగ్ ఇంకా ఎక్కువ. ఓవర్ కలర్ ఉంటే నేను ఇలా నా బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ కి రబ్ చేసేస్తున్నాను. మనం ఓవర్ గా రాసుకోవద్దు. లిప్స్టిక్ ఇది బ్రైట్ కలర్ కదా, సో లైట్ గానే అప్లై చేస్తున్నాను. జస్ట్ అది కొంచెం కలర్ యాడ్ చేస్తుంది కదా. ఐ షాడో పెట్టాక ఐలైనర్ పెట్టాలి, బట్ ఇక్కడ నేను ఐలైనర్ తర్వాత ఐ షాడో పెట్టాను బికాజ్ మనం ఒక షేడే యూజ్ చేస్తున్నాం కదా. ఇక్కడ నెక్స్ట్ లిప్స్టిక్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ లిప్స్టిక్ చూస్ చేసుకుంది, తన శారీ కలర్, శారీ బార్డర్ ఈ కలర్ ఉంది, సో నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇది నైకా హైలైటింగ్ బ్రిక్. ఇదే నేను ఐబ్రోస్ కి యూజ్ చేస్తాను, నోస్ కి అండ్ క్యూపిడ్ బో అండ్ ఆల్సో చీక్స్. నోస్ అంతా మనం హైలైట్ చేసుకోకూడదు, జస్ట్ ఈ పార్ట్ చేసుకోవాలి. నోస్ అంతా హైలైట్ చేసుకుంటే మనది ఇంకా పొడుగ్గా కనిపిస్తుంది నోస్. ఎవరిదైనా షార్ట్ నోస్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళది పెద్దగా కనిపిస్తుంది. మా చెల్లి మేకప్ నేర్చుకున్న వెరీ స్టార్టింగ్, ఇంకా మేకప్ కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే మా వెడ్డింగ్ అయిపోయింది. మా ఫోటోషూట్ కి నేనే మేకప్ వేస్తా అని చెప్పి నేను వద్దు అనే చెప్తున్నా. భరత్ తనకి ఛాన్స్ ఇచ్చాడు. భరత్ ఇప్పుడు నీకు కాంటోర్ చేస్తా అని చెప్పి తన నోస్ అంతా నల్లగా చేసి పెట్టేసి వదిలేసింది. ఇంకా నాకు రావడం లేదని చెప్పి అప్పటి నుంచి భరత్ తనని కాంటోర్ అంటేనే భయపడతాడు. బట్ ఇప్పుడు తను బాగా చేస్తుంది చాలా. ఎవరికైనా ఫ్లాట్ చీక్స్ ఉన్నాయి, చీక్స్ లేవు, ఇట్లా బుగ్గలు లేవు అనుకున్న వాళ్ళు ఈ రీజన్ లో కూడా హైలైట్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఇలా బుగ్గలు కనిపిస్తాయి. నాకు ఉన్నాయి కదా, బట్ యా మీకు ఉన్నాయి, నీకు అవసరం లేదు. ఓకే, జస్ట్ అడుగుతున్నా కదా. సో మేకప్ డన్. ఇప్పుడు మా చెల్లి మీకు సారీ ప్రీ ప్లీటింగ్ చూపిస్తుంది. నేను పట్టు సారీ వేసుకుంటున్నా అని చెప్పాను కదా, సో అదంతా చూపిస్తుంది. హ్యాండ్ అయిపోయాక సారీ ప్లీటింగ్ అండ్ ఫైనల్ ఆల్ టుగెదర్ మొత్తం పెట్టిద్దాం. ఫస్ట్ కొంగు పార్ట్ని మనం ఎంత లెంత్ పెట్టుకుంటున్నామో అంత చూసుకొని ప్లీట్ చేసుకోవాలి. మనం అలా ప్లీట్ చేసుకుంటాం కదా, పిన్స్ పెట్టుకుంటూ ప్లీట్ చేసుకుంటూ రావాలి మన లెంత్ వరకు. దాన్ని ఐరన్ చేసేటప్పుడు మనకు ఈజీ అవుతుంది. మీన్ వైల్ వీఆర్ లిటిల్ హంగ్రీ. సో అందుకే మా పెద్ద తమ్ముడు బిస్కెట్స్ తెచ్చిచ్చాడు. ఇద్దరం అది చేసుకుంటూ తినేస్తున్నాం. మనం ఇది చూసుకోవాలి, ఎంత ఎంత పొడవు కావాలి మనకు అని. దాన్ని బట్టి మనం ఇక్కడ పిన్స్ పెట్టుకుంటూ ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనకి ఎన్ని కుచ్చులు పడతాయో చూసుకొని
చూసుకొని తనకు మా అక్కకి ఇక్కడ వరకు కుచ్చులు పట్టాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. కుచ్చులు ప్లీట్ చేసుకొని పిన్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే కింద కూడా ప్లీట్ చేసుకొని పిన్ చేసేయాలి ఐరన్ చేయడానికి. వెల్ శారీ కోసం అయితే మేము తీసుకున్న ఇన్స్కర్ట్ వచ్చేసి ఇది సారా గణేష్ దగ్గర నుంచి మా చెల్లి తెప్పించింది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద లింక్ చేస్తాను. ఇది ఎస్పెషలీ ఫర్ ఇట్లా పట్టు శారీస్ కి ఈ ఇన్స్కర్ట్ వేసుకుంటే మంచిగా ఇట్లా స్లిమ్ గా కనిపిస్తుంది. బికాస్ దీనికి ఆల్రెడీ ఒక షేప్ ఉంటుంది. దీని మోస్ట్లీ ఇట్లా షేప్ వేర్ లాగా అనుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. ఇది క్వాలిటీ కూడా బాగుంది. బట్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఇన్స్కర్ట్. మేము ఫస్ట్ ఇప్పుడే కొన్నాము. బట్ మా చెల్లి ఆల్రెడీ వాడేసింది. తను చెప్పింది చాలా మంచిగా ఉంది అని చెప్పి. ప్రాబ్లీ వాళ్ళ దగ్గర ఇంకా ఫ్యూ అదర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. పైన ఏమో ఇట్లా టైనీ వేస్ట్ లాగా ఉంటుంది. అండ్ కిందకు వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఇట్లా కట్ కూడా ఉంటుంది ఈజీగా నడవడానికి. అండ్ ఇదైతే ఓవరాల్ ఎలా ఉంటుందో దిస్ ఇస్ ద ఫైనల్ ట్రెడిషనల్ లుక్. యా, ఈ మేకప్ లుక్ నాకు చాలా నచ్చింది. సో మొత్తము కూడా లెస్ దాన్ 20 minutes లో తను మేకప్ మొత్తం చేసేసింది. అండ్ దిస్ ఇస్ వెరీ ఫ్లాలెస్. చాలా ఈజీ చేసుకోవడం కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు మై ఇయర్ రింగ్స్, దీస్ ఆర్ ఫ్రమ్ మింత్రా. దీస్ ఆర్ ఫ్యాషన్ ఇయర్ రింగ్స్. ఇవి గోల్డ్ కాదు. ఇవి మాకు బాగా నచ్చి ఆర్డర్ చేశాను నేను. అండ్ మా అక్కకు అంత ఈజీగా అస్సలు నచ్చదు. ఎన్నిసార్లు నాకు అంటే బ్రైడ్స్ కి నచ్చడం మా అక్క చెప్తుంది, ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా చెయ్యి, నెక్స్ట్ టైం ఇది రిపీట్ చెయ్యకు, ఇలా చెప్తుంది నాకు. బట్ నేను కరెక్ట్ చెప్తాను. కరెక్ట్ చెప్తుంది. యా, బట్ మా చెల్లి కూడా ఎవరైనా అంతే కదా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవుతూ వాళ్ళు మంచిగా అయిపోతారు. బట్ నా తను చాలా చాలా బాగా వేస్తుంది మేకప్ అయితే అసలు. అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోవడం లేదు. బికాస్ నేను మల్టిపుల్ మేకప్ ఆర్టిస్ట్ తో ఇట్లా నేను మేకప్ చేయించుకున్నా చాలా ఈవెంట్స్ కి. అసలు ఎక్కువ టైం తీసుకోదు, చాలా ఫాస్ట్ చేసేస్తుంది. అండ్ ఈవెన్ తన శారీ డ్రేపింగ్ కూడా నాకు మొత్తం ఇట్లా పైన ఫ్రీ ప్రీటింగ్ పెట్టించేసింది. ఇక్కడ కింద కుర్చీల దగ్గర చేసి ఇచ్చేసింది. తను చెప్తుంది నీకు అన్ని శారీస్ ఇలా చేసిస్తా అని చెప్పి. మీరు అది ట్రై చేస్తే ఎంత క్విక్ గా అయిపోతుందంటే మీరు శారీ కట్టుకోవడము అంత క్విక్ గా అయిపోతుంది. అండ్ నాకైతే ఈ లుక్ చాలా చాలా నచ్చింది. కిందకెళ్ళి మా అమ్మ వాళ్ళకి చూపిస్తాను. వెల్, ఈ బ్లాగ్ లో వచ్చేసి నా షౌట్ అవుట్ అయితే మా చెల్లికి. సో గో అండ్ ఫాలో జో మేకప్ ఆర్టిస్ట్ పేజ్. తను ఇంకా కొత్త కొత్త మేకప్ లుక్స్ కూడా అలా పెడుతూ ఉంటుంది. అండ్ జ్యోతి నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. నాట్ మై సిస్టర్. నేనైతే ఈజీగా తను చెప్పింది కదా అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వను. దో మేకప్, సారీ, జ్యువెలరీ ఏదైనా బాగా పర్టికులర్ నేను చూసే కొనుక్కుంటా. నాకు ఈ లుక్ అయితే చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ నాకు ఎప్పుడైనా నేను ఎక్కడికైనా ఫంక్షన్కి అట్లా వెళ్ళాలంటే సేమ్ ఇదే వీడియో పెట్టేసుకొని ఇదే మేకప్ చేసుకొని వెళ్ళిపోతా. నాకు అంత బాగా నచ్చింది మేకప్. అండ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా తను యూజ్ చేసినవన్నీ కూడా వెరీ ఆఫర్డబుల్. ఆల్ టుగెదర్ చాలా తక్కువ అయిపోతుంది. ఏ ప్రోడక్ట్స్ మీరు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ కూడా ట్రై చేయొచ్చు, నాట్ ఓన్లీ ట్రెడిషనల్ మేకప్. అండ్ ఈ సారీ వచ్చేసి వీవర్స్ ఎంపోరియం లో తీసుకున్నాను నేను. అండ్ బ్లౌజ్ ఏమో జస్ట్ బ్లౌజెస్ బంజారా హిల్స్ లో స్టిచ్ చేయించుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీ. నాకు ఎనీథింగ్ విత్ ఎల్లో నాకు చాలా ఇష్టము. మీరు రెగ్యులర్ గా నా వ్లాగ్స్ చూస్తున్నా కూడా నా దగ్గర చాలా ఎల్లో కలర్ డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ ఎల్లో పట్టు చీరలు కూడా నాకు బాగా ఇష్టం. నా పెళ్లి కట్టుకుంది కూడా ఎల్లోనే. స్టిల్ నాకు ఆ ఎల్లో కలర్ చూస్తే కొనుక్కోబుద్ధి అవుతుంది. ఇది మా చెల్లి పెళ్లికి కొనుక్కున్న పట్టు సారీ నాకు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పట్టు సారీ.